హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. కేసీఆర్ గారి హెల్త్ గురించి ఇప్పుడు వార్తల్లోకి వస్తుంది. ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేదు అన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. సో వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. కేసీఆర్ గారి హెల్త్ గురించి వార్తల్లోకి వస్తుంది ఏంటి సార్? జనరల్గా సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెబుతుంటారు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటుంటారు. ఓకే. ఇంట్లో ఉన్న సమస్యల్ని రహస్యంగా ఉంచుకోవాలి, వ్యాధిని రట్టు చేయాలంటే చెప్పాలి. 10 మందికి తెలిస్తే దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇస్తారు అనేటువంటి భావంతో పెద్దలు ఆ సామెత చెప్పారు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అని. కానీ కేసీఆర్ గారి విషయానికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారి హెల్త్ గురించి చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు. మరి ఎందుకు ఉంచుతున్నారో, ఎందుకు ఉంచాల్సిన అవసరం వచ్చిందో ఆందోళన చెందుతున్నారు కేసీఆర్ గారి అభిమానులు. జనరల్గా ఆయన ఉద్యమకారుడు, ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత, తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి లీడర్ కేసీఆర్ గారు. సరే, ఆయన రాజకీయ వ్యూహంతో చేశారా, లేదంటే ఆయన నిరాహారదీక్ష చేసిన వల్ల తెలంగాణ వచ్చిందా, లేదంటే ఆయన ఉద్యమం కారణంగా వచ్చిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కారణంగా వచ్చిందా అనేది చర్చ పక్కన పెడితే, తెలంగాణ రావడానికి ప్రధాన కారకులు కేసీఆర్ గారు అనేది ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. మరి అలాంటి లీడర్కు ప్రత్యేకమైన గుర్తింపు సహజంగా ఉంటుంది. ఆయన అభిమానులు కూడా ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ దృష్ట్యానైనా సరే హెల్త్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు తెలియజేయాలి. 2 రోజుల క్రితం ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, చాలా విషమంగా ఉంది. అందుకే అర్ధరాత్రి హడావుడిగా కేటీఆర్ గారు తన కుమారుడు హిమాన్షుని తీసుకొని కారులో ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది తెలిసింది న్యూస్. ఆ రోజు ఇచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఆయనకి చక్కెర లెవెల్ అలాగే సోడియం లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, అదుపులో లేవు అనేది మాత్రమే వచ్చింది న్యూస్. లీక్ అయినటువంటి న్యూస్, అది కూడా అఫీషియల్ చెప్పిన న్యూస్ కాదు, లీక్ అయినటువంటి న్యూస్. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుంది ఫామ్ హౌస్లో అనేది ఎవరికి తెలియదు. ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారికి అత్యవసర వైద్యాన్ని అందించడానికి డాక్టర్ల బృందం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళింది అనేది ఆ రోజు వచ్చినటువంటి న్యూస్. ఆ రోజు లీక్ అయిందే సోడియం అలాగే చక్కెర లెవెల్, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, అదుపు తగ్గుతున్నాయి అనేది వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయనకి ఏమైంది, తగ్గిందా, కంట్రోల్లో ఉందా ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంతా గప్చిప్, అంత రహస్యంగా ఉంచేశారు. ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, రెండో కంటికి తెలియదు. అక్కడికేమో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, హిమాన్షు కేటీఆర్ గారు కుమారుడు అనమాట, వీళ్ళు వెళ్ళారు. అంతకుమించి మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎంట్రీ లేదు అని చెప్పి చెబుతున్నారు. మరి ఆయనకి హెల్త్ ఎలా ఉంది అనే ఆందోళన మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు అభిమానులందరూ కూడా ఆయనకి హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా చోట్ల అడుగుతున్నారు హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరికీ తెలియదు అఫీషియల్గా ఆయనకి హెల్త్ ఎలా ఉంది, ఫామ్ హౌస్లో మరి వైద్య బృందం ఉందా, వైద్య బృందం చికిత్స అందజేస్తుందా, సోడియం లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయా అనేది ఎవరికి తెలియదు. సహజంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా ఇలానే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు ఆయన హాస్పిటల్లో పడినప్పుడు. అలాగే జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అదే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. మీకు సెలబ్రిటీస్ ఎవ్వరు హాస్పిటల్లో ఉన్నా కానీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే ఈ ఆందోళన ఉండదు. సహజంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోతే ఏంటంటే అభిమానుల్లో ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది, కేసీఆర్ గారికి ఏమైంది అని. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి అభిమానుల్లో వీరాభిమానులు చాలామంది ఉన్నారు, ఈవెన్ ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఆయన గెలుపు కోసం 4 కోసుకొని కనకదుర్గమ్మ దగ్గర మెట్లు మీద మోకాళ్ళతో నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇంత అభిమానం కలిగినటువంటి నేతకి ఏమైంది అనేది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆదుర్త ఉంటుంది అభిమానుల్లో. అందుకే వాళ్ళ గురించి అయినా సరే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకుండా హెల్త్ ఎలా ఉందో చెప్పకుండా ప్రజలకి దాన్ని సీక్రెట్గా ఎన్ని రోజులు పెడతారు? సహజంగా ఆయనకి ఏదో ఈ మధ్యకాలంలో రకరకాల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. జనరల్గా ఆయనకి చాలా కాలంగా లివర్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనారోగ్యం పాలయ్యి అత్యవసరంగా యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు కూడా 2-3 రోజులు సీక్రెట్గా ఉంచితే అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి
గవర్నమెంట్ హెల్త్ సెక్రటరీని యశోద హాస్పిటల్కి పంపించారు. ఓకే. యశోద హాస్పిటల్కి పంపించి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆయన అడిగి తెలుసుకున్నారు. కాకపోతే అప్పుడు ఏదో కాల్ జారి పడ్డారు, అందుకే ఆ కాల్ని ఏదో రీప్లేస్ చేయడానికి హాస్పిటల్లో ఉంచారని చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా వెళ్ళారు. చంద్రబాబు గారు కూడా వెళ్ళి పరామర్శించి ఇచ్చారు అప్పుడు. తర్వాత రీసెంట్గా ఆయనకు బాగలేదని చెప్పేసి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళారు. ఏఐజీ హాస్పిటల్కి వెళ్తే ఏఐజీ హాస్పిటల్లో కొన్ని రకాల టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఆ టెస్ట్ కేవలం నార్మల్ టెస్ట్ జనరల్గా చేసి చెకప్ కోసం వెళ్ళారని చెప్పారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ యశోదాకి వెళ్ళారు. యశోదాకి వెళ్ళినప్పుడు కవిత గారు ఉన్నారు ఆయనతోటి. ఆయన స్ట్రక్చర్ మీద తీసుకొచ్చేటప్పుడు కవిత గారు ఉన్నారు అప్పుడు. సో ఆ యశోదాకి వెళ్ళినప్పుడు కూడా జనరల్ చెకప్ అన్నారు. 15 రోజులకు ఒకసారి జనరల్ చెకప్ అనేది మరి అది వాళ్ళకే తెలియాలి. సరే టెస్ట్లు ఏదో చేయిస్తున్నారు, ఓకే టెస్టులు చేయిస్తున్నారు, హెల్త్కి సంబంధించిన కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఓకే. మరి అభిమానుల పరిస్థితి ఏంటి? అభిమానులకు చెప్పాలి కదా. అభిమానులు చెప్పకపోతే అది ఏమనుకుంటారు? పైగా ఆయన అత్యవసరంగా అర్ధరాత్రి వేళ ఎమర్జెన్సీగా వెళ్ళారు. ఇది కేటీఆర్ గారు తన సొంతగా ఆయనే కారు డ్రైవ్ చేసుకుంటా తన కొడుకుని కూడా తీసుకెళ్లారు అని చెప్పారని అంటే సీరియస్గా ఉంటేనే కదా, లేదంటే సీరియస్గా లేకపోతే సహజంగా వెళ్ళరు కదా అర్ధరాత్రి వేళ. సో అర్ధరాత్రి వేళ వెళ్ళారంటే ఇది సీరియస్గా ఉండి ఉంటుంది అనేటువంటిది మాత్రమే ఆ రోజు తెలిసింది. సో అయితే ఇంత గోప్యంగా ఉంచడానికి ఏంటి సార్ కారణం? దాయటానికి అదే ఇప్పుడు అర్థం కాని సిచ్యువేషన్ ఏంటి, గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏజ్ వయసు కూడా ఉంది కదా, వయసుతో పాటు వచ్చేటువంటి రకరకాల డిసీజెస్ ఉంటాయి. సరే ఆయనకి ఏదో మొదటి నుంచి లివర్ ప్రాబ్లం అని ఏదో రకరకాలు చెప్తూ ఉన్నారు. సరే ఈ మధ్య కాలంలో వరుసగా టెస్టులు చేపిస్తున్నారు, అప్పుడప్పుడు అస్వస్థకు గురవుతున్నారు ఆయన. సరే ఈసారి ఏదో సీరియస్గా ఉందని చెప్పి అంటున్నారు. ఆ సీరియస్నెస్ ఏంటి అనేది అంత గోప్యంగా ఉంచారు. మరి గోప్యంగా ఉంచారు అని అంటే సీరియస్గా ఉందా లేదంటే నాన్ సీరియస్గా ఉంది కాబట్టి చెప్పేది ఏముందో అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే తగ్గి ఉండొచ్చు, కంట్రోల్లోకి వచ్చి ఉండొచ్చు, సోడియం లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చి ఉండొచ్చు, ఏముంది చెప్పేది ఏముంది, తరచూ అస్వస్థకు గురవుతున్నారు కాబట్టి చెప్పేది ఏముందిలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ పబ్లిక్ మనిషి ఆయన, సమాజం కోసం పోరాటం చేసినటువంటి లీడర్ ఆయన. సో కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకన్నా కూడా అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు ఆయనకి. కాబట్టి వాళ్ళ దృష్ట్యానైనా సరే ఈ సీక్రెట్ని బయట పెట్టాలి. అసలు ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు ఆ మధ్యకాలంలో హెలికాప్టర్లో కూడా ఎక్కలేని పరిస్థితుల్లో స్ట్రక్చర్ మీద తీసుకొచ్చి హెలికాప్టర్లో కూర్చోబెట్టారు. సో అసలు ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి? లివర్ ప్రాబ్లమా, లేదంటే ఇతరత ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, లేదంటే బ్లడ్ ప్రాబ్లమా, లేదంటే సోడియం ప్రాబ్లమా, పొటాషియం ప్రాబ్లమా, లేదంటే షుగర్ ప్రాబ్లమా, అసలు ఏమైంది, అసలు ఏంటి అనేది సహజంగా చెప్పాలి. అది చెప్పట్లేదు, సీక్రెట్గా ఉంచారు. మరి ఆ సీక్రెట్ నుంచి వాళ్ళు హెల్త్కి సంబంధించినటువంటి విషయాల్ని ఈ సమాజానికి తెలియపరుస్తారని చెప్పి అనుకుందాం. ఎందుకంటే తెలియపరచాలి, ఆయన ఆరోగ్యంతో బయటపడాలి. ఆయన అట్లీస్ట్ ఆయన చేత ఒక వీడియో అయినా చేయించి పంపించాలి. ఒక వీడియో చేయించి పంపిస్తే అసలు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏదైనా సరే ఆందోళన అయితే ఉంటుంది ఆయన అభిమానుల్లో. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన ఆరోగ్యం పట్ల చాలామంది ఆలోచిస్తున్నారు. క్లారిటీ ఇస్తే కొంచెం స్పష్టత ఇస్తే కనుక బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.